4 to 5 years నుంచి సిటీలో చెక్క గానుగ నూనెలో ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ యూనిట్. ఆ ఫ్రెష్నెస్, ఆ అరోమా వేరే ఆయిల్స్లో మీకు తెలియదండి. మీకు త్రీ టైప్ ఆఫ్ మిర్చి కలిపి మిక్స్డ్గా మనకు చేస్తారు, కలర్ కోసం, మంచి టేస్ట్ కోసం. మనకి ఇక్కడ పల్లి ఆయిల్, వేరుశనగ నూనె తీయడానికి సపరేట్గా ఒక 2 గానుగలు, అదేవిధంగా నువ్వుల నూనె తీయడానికి సపరేట్గా వేరే గానుగ, కోకోనట్ ఆయిల్కి సపరేట్గా వేరే గానుగ, అట్లా ప్రతి ఒక్క ఆయిల్కి కంటామినేట్ అవ్వకుండా దానికి సపరేట్గా మనం గానుగలు ఆయిల్ తీస్తామండి. ఇక్కడ స్లోగా మనం స్లో ప్రాసెస్లో మంచి క్వాలిటీ ఆయిల్ మనం బయటికి తీసుకొస్తామండి. ఇక్కడ నుంచి మనకి ఆయిల్ అనేది వాల్ ఓపెన్ చేసినాక బయటికి తీస్తారండి. దీంట్లో తర్వాత మనకి జాలి పెట్టి ఫిల్టర్ చేసి ఏం వేస్ట్ రాకుండా ఆయిల్ మొత్తం దీంట్లో తీసినాక మనం కంటైనర్స్, స్టీల్ కంటైనర్స్లో సపరేట్గా లేబులింగ్ చేసిన కంటైనర్స్లో పోసి 1 day సెటిల్ అయినాక మనం బాటిల్స్లో ఫిల్ చేసి మన అవుట్లెట్స్కి పంపించడం జరుగుతుందండి. మీరు గ్రామీణ నేచురల్స్ ఆల్మోస్ట్ 4 to 5 years నుంచి సిటీలో చెక్క గానుగ నూనెలో ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ యూనిట్. ఇది మీకు గ్రామీణ నేచురల్స్ బ్రాండ్ అనేది పూర్తిగా సన్ఫ్లవర్ గింజల్ని మనం ఆడించి మనం తీసిందండి. అదేవిధంగా సాఫ్లవర్ అంటే కుసుమ నూనె కూడా ఉంటుంది. మనకి తెలంగాణలో ఇక్కడ ఎక్కువ కుసుమ నూనె చేస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, తక్కువ లెస్ కొలెస్ట్రాల్ ఉంటుందని చెప్పి ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఒకసారి మీరు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని ఒకసారి యూజ్ చేసి చూడండి, మీకు ఆ రిఫైండ్ ఆయిల్కి దీనికి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందండి. అది 4 spoons మీరు స్టార్టింగ్లో వేస్తే కర్రీ చేసేటప్పుడు ఇది 2 spoonsకే సరిపోతుంది. ఎందుకంటే దీనిలో ఈ ఆయిల్స్ సరే స్మెల్ కానీ జస్ట్ చేతికి రఫ్ చేసి చూసుకున్నా కానీ ఆ ఫ్రెష్నెస్, ఆ అరోమా అది మీకు రిఫైండ్ వేరే ఆయిల్స్లో మీకు తెలియదండి. మీకు గానుగ నూనెలో తెలుస్తుంది. ఎద్దు గానుగ నూనె ఇంకా మంచిది అనుకుంటారు, కానీ ఇది కూడా సేమ్ అదే ఆర్పిఎంలో తిరిగితే చక్క గానుగలు కూడా ఇంకా దానికి డస్ట్ లేసే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇలాంటివన్నీ కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఉంటాయి ఎద్దు గానుగలకు అనేది. ఇదైతే చక్క గానుగలు ఏంటంటే అదే ఆర్పిఎంతో మెయింటైన్ చేస్తూ మనం క్వాలిటీ ఆయిల్ బయటకు తీసి మనం మన అవుట్లెట్స్కి ఇదే ఆయిల్ని మనం ఇస్తున్నామండి. రోకళ్లతో ఇక్కడ పసుపు, కారం, కూర కారం, పచ్చడి కారం, ధనియాల పొడి, ఆవపిండి, మెంతిపిండి, చికెన్ మసాలా, మటన్ మసాలా, కర్రీ అన్నీ మనకి ఏవైతే అవసరమవుతున్న పొడులన్నీ ఈ రోకళ్ళలోనే మనం ఇక్కడే తయారు చేస్తామండి. లైవ్లో కస్టమర్కి ఉండగానే మనం తయారు చేసేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎటువంటి కల్తీ లేకుండా మీ ముందే మన ఏదైతే ట్రెడిషనల్ మెథడ్లో అప్పుడైతే ఇవన్నీ హ్యాండ్ పౌండ్ ఉండేవి, ఇప్పుడు వాటికే జస్ట్ మనం మోటార్ పెట్టి దంచే పద్ధతిలో మనం తీస్తున్నామండి. పసుపు, కారం, సముద్రపు సీ సాల్ట్ని కూడా మనం దీంట్లోనే దంచి ప్యాకింగ్ చేసి మనం స్టోర్స్లకు పంపిస్తామండి. అదేవిధంగా ధనియాల పొడి, చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ పొడి, రసం పొడి, ఇంకా అదేవిధంగా మనం పికిల్స్ చేసినప్పుడు మనం మెంతి పిండి, ఆవపిండి కూడా తయారు చేసి మన ప్యాకెట్స్లో అందించడం జరుగుతుందండి. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం కలవండి. మీకు ఏదైతే మనం తీసుకొస్తామో దాన్ని పసుపు, ఏదైతే మిర్చి ఉందో దాన్ని మిర్చి కూడా తొడిమలు తీసేసి బయట ఏంటంటే వెయిట్ పెంచడం కోసం, యాడ్ చేసుకోవడం కోసం, లేదా మ్యాన్ పవర్ని తగ్గించడం కోసం తొడిమలతో కలిపి కారం కొట్టేస్తారు. ఇక్కడ తొడిమలు కూడా తీసి మనకు మంచిగా ఎండబెట్టి లైవ్లో అక్కడే కారం అది తీసిస్తారండి. మీరు ఒకసారి వాడి చూడండి, అది 1 spoonకి ఇది 1/2 spoonకి మీకు ఆ కారం అనేది తెలుస్తుంది. క్వాలిటీ ఉంటుంది. సమ్మర్లో మన సీజన్లో, మ్యాంగో సీజన్లో పచ్చడి మేళ అని చెప్పి లైవ్లో రోకళ్ళతో దంచిన కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, గానుగ నూనె, వాళ్ళకి ఏ నూనె కావాలంటే ఆ నూనె, వేరుశనగ నూనె అయితే వేరుశనగ నూనె, నువ్వుల నూనె కావాలంటే నువ్వుల నూనె వాళ్ళకి అప్పుడే కలిపి జాడీలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది, లేదా బాటిల్ ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రోకళ్ళతో దంచిన సముద్రపు ఉప్పు అండి. ఎక్కడ కెమికల్ ప్రాసెస్ చేసిన సాల్ట్ కానీ, ఆయిల్ కానీ, కారం కానీ ఏ బయట అవుట్ సైడ్ ఇంగ్రీడియంట్ వాడమండి. ప్యూర్ మనమే మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని ఇక్కడే తయారు చేసి వాటితోనే తయారు చేస్తున్న ఐటమ్ అండి ఇది. ఇక్కడ మీకు పికిల్స్ కూడా ఇవి ఆ టేస్ట్, ఆ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఒకసారి మన అవుట్లెట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి వాడి చూడండి ఒక బాటిల్. మీరు మనకి విసురురాయితో అంటే తిరగలు అంటారు కదండి, దాంతో విసురురాయితో విసురున్న పిండి అండి ఇది. ఇది మనకి ఏదైతే మనకి వెనకటి ప్రాచీన పద్ధతి వెనకటి నుంచి ఉందో ఆ స్టోన్లో మనకి ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది. అదే మనకి ఫ్లోర్ మిల్లో వాడేది ఏంటంటే హై ఆర్పిఎంతో తిరుగుతాయి అండి. 3000, 4000 ఆర్పిఎంతో తిరుగుతుంది. ఫ్లోర్ రావాలంటే మీకు ఫ్లోర్ వచ్చినప్పుడు కూడా ఆ పిండి బాగా వేడిగా వస్తుంది. ఈ పద్ధతిలో చేసినా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దానికంటే ఇది మనకి గోధుమ పిండి, జొన్న పిండి, రాగి పిండి, తెల్ల జొన్న పిండి, పచ్చ జొన్న పిండి, వైట్ జోవార్, ఎల్లో జోవార్,
రాగి ఫ్లోర్, అన్ని ఫ్లోర్స్ మనం ఈ విసురాయిలతో మనం ఇక్కడే మనం తయారు చేసి మనకి కస్టమర్కి లైవ్లో కూడా ఇస్తామండి. ఎట్లయితే ఆయిల్స్ ఇస్తామో, కారపొళ్ళు ఇస్తామో, ఈ రెడీ టు ఇక్కడ నుంచి మనకి అవుట్లెట్స్కి అనేది వెహికల్స్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. మనకి పైన ప్యాక్ చేసిన అన్ని ఇక్కడ స్టాక్ ఇక్కడ ట్రేస్లో పెట్టేసుకుని ఇక్కడ నుంచి మనకి అవుట్లెట్స్కి పంపించేస్తామండి. కర్రీకి వాడుకునే కారం అండి, చిల్లీ పౌడరు. ఇది మనకి 1/2 kg 1 kg ప్యాకెట్స్ ఇట్లా అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మనకి ఏమి కలపరండి. ఇంకా కొంతమంది గార్లిక్ అలా కలుపుతారా, లేదా ఇంకా సాల్ట్ కలుపుతారని అంటారు. ఏం కలపరండి, ప్యూర్ మిర్చి పౌడరు. మనకి పికిల్ కారంలో వచ్చేసి ఏంటంటే 3 టైప్ ఆఫ్ మిర్చి కలిపి మిక్స్డ్గా మనకి చేస్తారు. మంచి కలర్ కోసం, మంచి టేస్ట్ కోసం. ఈ పచ్చడి కారం అండి మన దగ్గర 2 అవైలబుల్గా ఉంటాయి, కింద రోకలతో తెలిసినవి. ఇది మనకి విసురాయితో వేసిన స్టోన్ గ్రైండింగ్తో చేసిన ఫ్లోర్స్ అండి. ఇది రాగి ఫ్లోర్ అండి. ఇది కేజీ వచ్చేసి 70 రూపీస్. అట్లాగే మనకి స్టోన్ గ్రైండింగ్ సున్ని పిండి, మినప్పిండి అండి. ఇది రోస్టెడ్ అండి. అన్ని ఫ్లోర్స్ అండి. ఇది వైట్ జోవారు, ఎల్లో జోవారు, అన్ని ఫ్లోర్స్ మనకి స్టోన్ గ్రైండింగ్ చేసిన అన్ని ఫ్లోర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి. మినిమం 1000 రూపీస్ ఆర్డర్, 3000 అబవ్ ఆర్డర్ పెడితే ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా మనకి సిటీ మొత్తం రీజియన్ ఇస్తున్నాం. అదేవిధంగా విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇటు కూడా చాలా మంది పంపిస్తూ ఉంటాం. మనం రెగ్యులర్గా పెడతా ఉంటారు. కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి మనకి. ఏదైతే మన అవుట్లెట్స్ కూకట్పల్లి, జేఎన్టీయు, లింగంపల్లి, నాగోలు, కుషాయి కూడా ఓపెనింగ్ నెక్స్ట్ 10 daysలో ప్లానింగ్ ఉందండి. ఈ అవుట్లెట్స్ దగ్గరైనా మీ నెంబర్ తీసుకోవచ్చు, లేదా మన ప్రొడక్షన్ యూనిట్కి ఈ నెంబర్ ఎక్కడైనా మీరు కాల్ చేసి మీకు PDF పంపిస్తారు. అది చూసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ వాళ్ళకి ఆర్డర్ చెప్పొచ్చు. ఈ 1 monthలో మనకి యాప్, వెబ్సైట్ కూడా డిజైన్ అవుతుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ యాప్లోనే మీరు మన ఐటమ్స్ యాడ్ చేసి డెలివరీ తీసుకోవచ్చు అండి.